మూడవ అధ్యాయము కర్మయోగము 24వ శ్లోకము. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాముపహన్యామి మాః ప్రజాః. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయును నశించును. అంతేకాదు లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజా నష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను. వివరణ: భగవంతుడు తన కర్తవ్యం తను చేయకపోతే ఏమవుతుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు. నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. శ్రీకృష్ణుడు ఈ భూలోకంలో ఒక మానవుడిగా కనిపిస్తూ అవతరించినప్పుడు రాజుగా, పుత్రునిగా, భర్తగా, తండ్రిగా, వీరునిగా, నాయకునిగా సమాజంలో అన్ని విధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే మహారాజు ప్రవర్తనను అనుకరించాలని మిగతా జనులు ఆయన చేసినట్టే చేయటం ప్రారంభిస్తారు. శ్రీకృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి అల్లకల్లోల స్థితికి లోనవుతారు. అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడి శ్రీకృష్ణుడు దానికి దోషి అనబడతాడు. ఈ విధంగా తను చేయవలసిన విధులను చేయకపోతే సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. అలాగే అర్జునుడు కూడా చాలా గొప్ప భరత వంశంలో జన్మించాడు. ధర్మవంతుడైన ధర్మరాజుగా పిలువబడే యుధిష్ఠిరునికి తమ్ముడు. రాజవంశంలో జన్మించిన అర్జునుడు కనుక తన కర్తవ్యమును మరిచి ధర్మస్థాపన కోసం యుద్ధము చేయకపోతే మిగిలిన వీరులు కూడా యుద్ధము విడిచిపెట్టవచ్చు. అప్పుడు కౌరవులు యుద్ధంలో గెలిస్తే లోకము అల్లకల్లోలమవుతుంది. నీ విహిత కర్మను విడిచిపెట్టవద్దు అని భగవంతుడు అర్జునునికి అన్యోపదేశము చేస్తున్నారు.